మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా డిమాండింగ్ సబ్జెక్ట్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి రహస్యాలున్నాయి? ఈ మొత్తం వివరాలని, ముఖ్యాంశాలని మనం తెలుసుకుందాం. మన దేశంలో ప్రస్తుతం దాదాపుగా ప్రతి 10 మందిలో 4 యువకులు లేకపోతే యువత ఈ ముందస్తు జుట్టు నెరవటం అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది ఈ రోజుల్లో సాధారణ విషయం కింద మారిపోయింది. మన చుట్టూ ఉండేటటువంటి కాలుష్యం, మనం తినేటటువంటి ఆహారంలో పాటు ఈ పోషకాల లోపం ఉండటం, విపరీతమైన మానసిక ఒత్తిడి, ఇవన్నీ మన జుట్టుని నిర్జీవంగా మార్చేస్తున్నాయి. దీనివల్ల కేవలం తెల్ల జుట్టే కాకుండా విపరీతమైన జుట్టు రాలటం సమస్య, చుండు లాంటి సమస్యలు కూడా మనల్ని వేధిస్తున్నాయి. భారతీయ వాతావరణం, మన జీవనశైలికి తగ్గట్టుగా మన పూర్వీకులు ఎన్నో సహజసిద్ధమైన పరిష్కారాలు మనకు అందించారు. కానీ నేడు ఈ రోజులలో మనం రసాయనాలతో కూడినటువంటి ఉత్పత్తులు అంటే కెమికల్ ప్రోడక్ట్స్ వెంటపడి సహజత్వాన్ని కోల్పోతున్నాం. జుట్టు రాలటం ఆగిపోవాలని, తెల్ల జుట్టు మళ్ళీ నల్లబడాలని కోరుకునేవాడు మార్కెట్లో దొరికేటువంటి రంగుల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే సులభంగా చేసుకునే కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టడం మంచిది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ జుట్టు సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే శరీరంలో పెరిగే పిత్తదోషం. శరీరంలో ఉండేటువంటి వేడి పెరగటం వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనపడి రంగుని కోల్పోతాయి. మెంతి గింజల తాలూకు చేదు, అలాగే వగరు గుణాలకు ఇది ఒక యాంటీడోట్లాగా పనిచేస్తుంది. అంటే ఈ గుణాలు తెల్ల జుట్టు మీద పనిచేస్తాయి. శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి జుట్టుకి పోషణ అందిస్తూ తెల్ల జుట్టు త్వరగా అవ్వకుండా కాపాడతాయి. మెంతి గింజల తాలూకు వాడకం వల్ల జుట్టు కుదులకు తగినంత రక్త ప్రసరణ పెరిగి మెటబాలిజం మెరుగుపడుతుంది. సరైన పద్ధతిలో మెంతులను వాడటం వల్ల జుట్టు అనేది తెల్లబడకుండా దాన్ని ఆపచ్చు. ఇక ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. మెరిసే మెరుపు, దీని తెల్ల జుట్టు అనుకునేటువంటి అసలు కథ మీరు తెలుసుకోవాలి. వయసు పెరగటం అనేది నిజానికి ఒక అందమైన ప్రక్రియ. కానీ తల మీద మెరిసేటటువంటి ఆ మొదటి తెల్ల జుట్టు కనిపించినప్పుడు మాత్రం చాలామందిలో ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో 30 ఏళ్ళు కూడా నిండక ముందే జుట్టు రంగు మారటం అనేది ఒక సాధారణ అంశం కింద మారిపోయింది. అసలు మన జుట్టు తన సహజ రంగుని ఎందుకు కోల్పోతుంది? దీని వెనుకున్న సైన్స్ ఏమిటి? ఈ విషయాల ముందు మీరు తెలుసుకోవాలి. సంక్షేపత క్రియాగో నిదానశిచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అందుకే దీన్ని అంటే కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్. జుట్టుకి రంగునిచ్చే మెలనిన్ గురించి మనం ప్రస్తావించాలి. మన చర్మం, మన కళ్ళు, ఇంకా జుట్టుకి రంగునిచ్చేది ఏమిటి? మెలనిన్ అనే ఒక రకమైన పిగ్మెంట్. మన వెంట్రుకల కుదుళ్లలో మెలనోసైట్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి నిరంతరం కూడా మెలనిన్ని ఉత్పత్తి చేస్తూ జుట్టుకి ఆ నలుపు లేదా ఆ గోధుమ రంగును అందిస్తూ ఉంటాయి. కాలక్రమేణా లేదా ఇతర కారణాల వల్ల ఈ కణాల పనితీరు మందగించినప్పుడు మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో కొత్తగా వచ్చేటటువంటి జుట్టు రంగు లేకుండా తెల్లగా కనిపిస్తుంది. తెల్ల జుట్టుకి దారితీసే అసలైన కారణాన్ని మీరు తెలుసుకోవటం అవసరం. అంటే జుట్టు తెల్లబట్టం వెనక కేవలం వయసు మాత్రమే కాదు, అనేక అంతర్గత అలాగే ఎక్స్టర్నల్గా అంటే అనేక బాహ్య కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వంశపారంపర్యత వీటిల్లో మొట్టమొదటిది జెనెటిక్స్. చిన్న వయసులోనే జుట్టు తెల్లబట్టడానికి ప్రధాన కారణం జన్యువులు. మీ తల్లిదండ్రులకు లేదా మీ పూర్వీకులకి త్వరగా తెల్ల జుట్టు వచ్చి ఉంటే మీకు కూడా ఇలా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించాలి. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల మధ్య సమతులిత దెబ్బతిన్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఇది మెలనోసైట్స్ కణాలని దెబ్బతీసి మెలనిన్ ఉత్పత్తిని నిలిపేస్తుంది. పోషకాహారలోపాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సందర్భంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా క్రూషియల్. ముఖ్యంగా విటమిన్ B12, అలాగే ఐరన్, ఇంకా కాపర్, అలాగే ప్రోటీన్ల లోపం వల్ల జుట్టు అకాలంలో తెల్లబడుతుంది. మానసిక ఒత్తిడి సరే స్ట్రెస్ ఈజ్ ద లీడింగ్ ఫ్యాక్టర్. అంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి వల్ల శరీరంలోని స్టెమ్ కణాలు ప్రభావితం అవుతాయి, జుట్టు రంగును కోల్పోయేలా చేస్తాయి. ఇది ఆధునిక పరిశోధనలలో తేలింది. రసాయనాల వాడకం కూడా అంతే. కెమికల్ ఎక్స్పోజర్ కూడా మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే. గాఢత ఎక్కువగా ఉండేటువంటి షాంపూలు, హెయిర్ డైలు, బ్లీచింగ్ ఉత్పత్తుల్లో ఉండేటటువంటి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి రసాయనాలు జుట్టుని లోపల నుంచి బలహీనపరుస్తాయి. అసలు లోపల ఏం జరుగుతుంది? పాథోఫిజియాలజీ ఏమిటి? ఇది ముందు తెలుసుకోవాలి. శాస్త్రీయంగా చూస్తే ప్రతి వెంట్రుక కుదురులో స్వల్ప పరిమాణంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సాధారణంగా కాటలేజ్ అనేటువంటి ఎంజైము దీన్ని నీరు, ఆక్సిజన్ కింద విడగొడుతూ ఉంటుంది. అయితే ఈ వయసు పెరిగే కొద్దీ కూడా లేదా ఒత్తిడి పెరిగినప్పుడు ఈ ఎంజైమ్ స్థాయిలు తగ్గిపోతాయి.
దీనివల్ల పెరిగిపోయినటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీన్నే లోపల నుంచి బ్లీచింగ్ అవ్వటం అని మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మెంతి పొడి చేసేటువంటి మ్యాజిక్ ఏమిటి, లోపల నుంచి ఎలా పోషణ ఇస్తుంది, ఇది మనం ముందు తెలుసుకోవాలి. మన జుట్టు ఆరోగ్యం కేవలం మనం పైన రాసేటువంటి నూనెలు లేదా ఈ మాస్కుల పైనే ఆధారపడి ఉండదు. మనం తీసుకునేటువంటి ఆహారం, లోపల నుంచి పొందే పోషణే చాలా ముఖ్యం. మెంతి గింజల్లో ఉండేటటువంటి మాంసకృతులు అంటే ప్రోటీన్స్, అలాగే నికోటిన్ యాసిడ్ ఇలాంటి వాటి వల్ల ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. అలాగే ఆ గట్టితనానికి, దృఢత్వానికి తోడ్పడతాయి. మెంతుల్ని నేరుగా వాడటం కంటే కూడా దీన్ని పొడి రూపంలో తీసుకోవడం వల్ల ఫలితాలు త్వరగా ఉంటాయి. అయితే పొడి ఎలా తయారు చేసుకోవాలంటే, మెంతుల్ని దోరగా వేయించండి లేదా ఎండబెట్టి ఆ తర్వాత గ్రైండర్ సాయంతో మెత్తని పొడిలాగా చేసుకోండి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేసుకోండి. దీన్ని ప్రతిరోజు కూడా రాత్రి పడుకోవడానికి ముందు ఒక పావు చెంచాడు మోతాదుగా ఈ మెంతి పొడిని లోపలికి తీసుకుంటూ ఉండండి. ఇది రుచికి కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లంతో కానీ లేదా తాటి బెల్లంతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకొని చప్పరిచ్చి తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని తాగాలి. ఇలాగ ఈ పద్ధతి కేవలం శీతాకాలం లేదా వర్షాకాలంలో మాత్రమే పాటించాలి. మళ్ళీ వేసవికాలంలో మెంతులు వేడి పడకపోవచ్చు కాబట్టి అప్పుడు ఈ పద్ధతిని మానేయండి. దీనివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ పొడి కేవలం జుట్టుకే కాకుండా శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఇంకా యూరిక్ యాసిడ్ లాంటి సమస్యను నివారించడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ప్రీ డయాబెటీస్లో ఉండే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక జుట్టు సంరక్షణకి మెంతి నీరు గురించి కూడా మనం చెప్పుకోవాలి. మెంతుల్ని లోపలికి తీసుకోవడంతో పాటుగా బయట నుంచి కూడా అప్లై చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు మీకు అందుతాయి. జుట్టు రాలటం వెంటనే దీంతో తగ్గుతుంది. అంటే ఇలా తగ్గటానికి మెంతి నీరు ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఈ నీళ్ళ తయారీ ఎలాగంటే, ఒక పాత్రలో 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని దీనికి ఒక చెంచాడు మెంతి పొడి కలపండి. ఈ నీళ్ళని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించండి. నీరు సగానికి తగ్గే వరకు మరగబెడితే మెంతుల్లో ఉండేటువంటి సారం మొత్తం కూడా ఈ నీళ్ళలోకి చేరుతుంది. ఆ తర్వాత గ్యాస్ ఆపేసేసి ఆ నీళ్ళని చల్లారనివ్వండి. ఈ మెంతి నీటిని వడపోసుకొని ఒక స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని ఒక వారం పాటు మీరు కావాలనుకుంటే నిల్వ చేసుకోవచ్చు. దీన్ని వేసవికాలం ఫ్రిడ్జ్లో ఉంచి తీసి, లేదా శీతాకాలంలో అయితే బయట ఉన్నా పర్వాలేదు, కానీ ఎండ తగిలే చోట మాత్రం ఉంచకండి. దీన్ని ఒక స్ప్రే జెల్ లాగా వాడుకోవాలి. ఉసిరి మిశ్రమంతో రెట్టింపు ఫలితాలు వస్తాయి మీకు. అంటే మెంతులతో పాటు ఉసిరిని చేర్చారనుకోండి, తెల్ల జుట్టు నల్లగా మారేటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి ఇంకా యాంటాక్సిడెంట్లు జుట్టులో ఉండేటువంటి మెలనిన్ శాతాన్ని పెంచేస్తాయి. ఈ మిశ్రమం తయారు ఎలాగంటే, మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మెంతి నీరు ఉంది కదా, దీనికి 2 చెంచాల ఉసిరి రసం అంటే ఆమ్లా జ్యూస్, అంటే ఉసిరికాయను పట్టుకొని కండ భాగం చెక్కి దంచి గుజ్జు చేసి పిండితే ఉసిరి జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ని కానీ లేదా డైరెక్ట్గా ఉసిరి పొడిని కానీ కలుపుకోవచ్చు. ఈ రెండింటి కలయిక జుట్టుకు కావాల్సినటువంటి సంపూర్ణ పోషణ అందిస్తుంది. తలస్నానం చేయడానికి 1 గంట ముందు ఈ నీళ్ళని జుట్టు కుదుల నుంచి చివరి వరకు బాగా స్ప్రే చేయాలి. చేతివేళ్లతోటి ఈ మాడు ఉంటుంది కదా, స్కాల్ప్ మీద మెల్లగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ఈ రక్త ప్రసరణ పెరిగి జుట్టు వేగంగా పెరుగుతుంది. 1 గంట తర్వాత మామూలు షాంపూ అలాగే కండిషనర్ని ఉపయోగించి తలస్నానం చేసేయచ్చు. ఈ చిట్కాని వారానికి 2 లేదా 3 సార్లు పాటిస్తుంటే మీరు మార్పును గమనించగలుగుతారు. మొదట 2 సార్లు వాడకంతోనే జుట్టు రాలటం తగ్గుతుంది కాస్త, అలాగే జుట్టు మెరవటం ఇలాంటి వేగం కూడా తగ్గుతుంది. చుండు సమస్య ఉంటే దాని నుంచి కూడా మీరు రిలీఫ్ పొందుతారు. కానీ తెల్ల జుట్టు నల్లగా మారటం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. దీనికోసం కనీసం ఒక 6 నెలల పాటు నిరంతరాయంగా ఈ పద్ధతిని మీరు పాటిస్తూనే ఉండాలి. సహజ సిద్ధమైనటువంటి పద్ధతుల్లో ఫలితాలు ఆలస్యంగా వచ్చినా కానీ అవి శాశ్వతంగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఈ నీళ్ళను వాడవచ్చు. దీనివల్ల వాళ్ళ జుట్టు చిన్నతనం నుంచే బలంగా ఉంటుంది. రసాయనాలతో కూడినటువంటి హెయిర్ డైల్ జోలికి వెళ్లకుండా ఈ సహజ పద్ధతిని మీరు ఆలోచించవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి ప్రసాదించిన మెంతి గింజలు, ఉసిరి లాంటివి మన జుట్టుకి రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. సరైన ఆహారం తీసుకోవటం, అలాగే ఈ దేశీ చిట్కాలని క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఈ తెల్ల జుట్టుని మీరు నివారించవచ్చు, ఇంకా జుట్టుని నల్లగా మెరిపించవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి జుట్టు అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదండి, అది మన శారీరక ఆరోగ్యానికి ఒక ప్రతిబింబం అని మనం చెప్పొచ్చు. ప్రకృతి వైపు మళ్ళటం అనేది మన ఆరోగ్యం ఇంకా అందం సహజంగా పెంచుకోవడానికి ఒక మార్గం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.